మాజీ సీఎం జగన్ వరుస పర్యటనలతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. పరిస్థితిని బట్టి ఎదురుదాడి చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ అరాచకాలను కంట్రోల్ చేయడానికి 2 నిమిషాలు చాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం? జగన్ పరామర్శ యాత్రలపై కూటమి ఏమంటోంది? లెట్స్ వాచ్. వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఎక్కడ పరామర్శకు వెళ్లినా జనం పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఈ జనం తమకు అనుకూల సంకేతంగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీనంతటినీ గమనించిన కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. ఆదిలోనే ఈ వ్యవహారం తేల్చకపోతే నష్టమని గుర్తించారు. జగన్ పర్యటనలపై కేబినెట్లోనూ చర్చ జరిగినట్టుగా సమాచారం. జగన్ పర్యటనలను లైట్ తీసుకుంటే అనవసర ఇబ్బందులు వస్తాయన్న ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్టుగా సమాచారం. మాజీ సీఎం జగన్ పరామర్శల పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో జనసందోహం కనిపిస్తోంది. జగన్ కోసం ఈ స్థాయిలో జనం రావడంపై కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోందట. జగన్పై అభిమానంతో ఈ స్థాయిలో స్పందన వస్తోందని వైసీపీ నేతలు చెబుతుంటే, జగన్ చుట్టూ ఉన్నది గంజాయి బ్యాచ్ అని కూటమి విరుచుకుపడుతోంది. జగన్ ప్రతి పరామర్శలను బల నిరూపణ కోసం వాడుకుంటున్నారని, పరామర్శ పేరుతో వైసీపీ మోకలు అరాచకం చేస్తున్నాయని మంత్రులు విరుచుకుపడుతున్నారు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ, అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక, ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో, ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయడమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. జగన్ పర్యటనలో భారీగా జనం రావడం వెనుక కారణాలు ఏంటి అన్న చర్చ కూటమిలో జరుగుతోంది. వారంతట వారుగా తరలి వచ్చినా ఈ స్థాయిలో జనం రావడం వల్ల కలిగే లాభ నష్టాలు అంచనా వేస్తున్నారు. జగన్ పర్యటనలో చోటు చేసుకుంటున్న ఘటనలను కూటమి నేతలు హైలైట్ చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ఎలా కంట్రోల్ చేయాలి అన్నదానిపై తర్జన భర్జన పడుతున్నారు. జగన్ అండ్ కోను కంట్రోల్ చేయాలంటే తనకు 2 నిమిషాల సమయం సరిపోతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ప్రభుత్వం జగన్ పర్యటనలపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ సమయంలో జగన్ బల ప్రదర్శన ద్వారా రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే చర్చ కూటమి నేతల్లో మొదలైంది. వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ప్రతి సందర్భంలో మంత్రులకు సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయితే మంత్రుల్లో ఒకరిద్దరు మినహా చంద్రబాబు ఆశించిన స్థాయిలో రియాక్షన్ కావడం లేదు. దీంతో చంద్రబాబు నేరుగా ప్రతి సభలో జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. ఇదే తరహాలో జగన్కు జనస్పందన కొనసాగితే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్న చర్చ కూటమి నేతల్లో, మంత్రుల్లో అంతర్గతంగా జరుగుతోంది.